అందరికీ నమస్తే. సో పెళ్ళి అంటే ఎన్నో పనులు ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేసి మండపానికి వచ్చి ఇక్కడ కూడా చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిలో ఒకటి ఇంపార్టెంట్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఫుడ్. సో ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉండాలి, డిలీషియస్గా ఉండాలి అండ్ హెల్తీగా కూడా ఉండాలి. సో ఈ ధనుష్ క్యాటరర్స్ వారు 2007 నుంచి అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ద బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ధనుష్ క్యాటరర్స్ వాళ్ళు యాదగిరిగుట్టలో ఉన్న రెడ్డి సంఘంలో ఒక ఫంక్షన్ హాల్లో ఈవెంట్ అనేది టేకప్ చేశారనమాట. సో ఈ వెడ్డింగ్కి వాళ్ళు ఏమేం మెనూ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూసేద్దాం రండి. ప్రతి ఒక్కరి లైఫ్లో పెళ్ళి అనేది ఒక ఇంపార్టెంట్ అయిన పార్ట్. జీవితాంతం గుర్తుండేలా దేవుడి ఆశీస్సులతో పెళ్లి జరగడం చాలా ఇంపార్టెంట్. మరి పెళ్లిలో దేవుడి ఆశీస్సులు ఎంత ఇంపార్టెంటో అదే పెళ్లిలో ఫుడ్ టేస్టీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్.
బాగుంది. ఏం నచ్చింది మీకు? అన్నీ నచ్చాయి, నీలాగానే అవి కూడా ఉన్నాయి. ఎలా ఉందో చెప్తాను వినండి. భోజరాజు మహారాజు గారి ఆస్థానంలో కాళిదాసాది మహాకవులు ఉన్నారు. ఆ కవులందరూ కూడా మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగారు. భోజరాజు మంచి భోజనం పెట్టండి అన్నాడు. అయ్యో బ్రాహ్మణులందరూ భోజనం ప్రియులు కదా, ఎలాంటి భోజనం కావాలి అన్నాడు. చెప్తా వినండి అన్నారు. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం మాహిషంచ శరశ్చంద్ర చంద్రికాధవళందది. శరత్కాలంలోని వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత మంచి పెరుగు, మంచి కరిగిపోని నెయ్యి, గోడకేస్తే కూడా కింద రాలనంత గట్టి ముద్దపప్పు, దాంట్లో ఆవకాయ, దాంట్లో పరవాన్నం, దాంట్లో అప్పడాలు, దాంట్లో వడియాలు. ఇలాగా భారతదేశ సంస్కృతిలో భోజన ప్రియులందరికీ కాకుండా ప్రతివాడు భోజనం చేయాలి. ఆ భోజనం కడుపు నింటి కోసం చేయకూడదు. ప్రాణోవా అన్నం, శరీరం ప్రాణాన్ని నిలపడం కోసం తినాలి. విందుగా పసద్దుగా విందు భోజనాలు చేస్తున్నప్పుడు మాత్రం ఆంక్షలు లేకుండా బీపీ ఉందా షుగర్ ఉందా అని చూడకుండా స్వీట్లన్నీ తినాలి, హాట్లన్నీ తినాలి, హార్ట్ఫుల్గా తినాలి, హార్ట్ఫుల్గా చెప్పాలి. అలా చెప్పడంలో ఆ భోజనం భోజ మహారాజు గారి దగ్గర భోజనం ఎంత బాగుందో. మా ధనుష్ కేటర్ మా గురువుగారి పిల్లవాడు, అమ్మవారి యొక్క సంబంధమే వంట చేయటం. ఇంట్లో ఎవరైనా అమ్మ చేస్తుంది వంట, అలాగని అమ్మ హృదయంతో చేసేటువంటి వంట. కేవలం బారువులే కాదు, దేవతలు కూడా భోంచేసేటటి మంచి భోజనము ధనుష్ వంట మహాప్రయోగశాల కేటర్స్. ఇంటర్వ్యూ చేస్తున్న మీరు కూడా పచ్చిమిరపకాయ బజ్జీ నూనెలో వేయించితే ఎట్లా ఉంటుందో రుచిగా, అట్లా మీ వాయిస్ కూడా అట్లనే బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి. వివాహోత్సవంలో చాలా చక్కగా విందు మంచిగా జరిగింది. అందరూ సాబాట్లో మంచిగా భోజనం మంచిగా చేసారు. అందరూ మంచిగా ఉన్నారు. స్వామివారి అనుగ్రహం వల్ల మంచిగా చక్కగా జరిగింది. పిల్లవాడు మా బావమరిది ఎవరైతే కన్యాదానం చేస్తున్నాడో మా బావమరిది చేసిన విందు కాబట్టి చాలా బాగుంది. ఆమె మా బావమరిది బిడ్డ. మరి బావమరిది బిడ్డ కోడలు కదా, కోడల్ని మా ఇంటికి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ విందు బాగుంది, బంధువులు బాగున్నారు, పసందుగా విందు ఉంది. ధన్యవాదాలు గారు. నమస్తే అండి. సో ఫుడ్ తింటున్నారు కదా, ఎలా ఉంది? ఎలా అనిపించింది ఫుడ్? టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. మా బ్యాచ్ అందరూ కలిసినాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఓకే, ఎవరి తరపు నుంచి? పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు వాళ్ళ డాడీ మా స్కూల్ సార్ అనమాట. సో ఎలా అనిపించింది మొత్తం టేస్ట్? ధనుష్ క్యాటరర్స్ అనమాట. మీరు వేసుకున్న ఐటమ్స్లో ఏది మీకు బాగా నచ్చింది? అన్నీ బాగున్నాయి. అన్నిటికన్నా నాకు బొబ్బట్లు ఇష్టం. బొబ్బట్లు తినేస్తున్నా. సో టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మరి మీరు ఏదైనా మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే కానీ డెఫినెట్గా ధనుష్ క్యాటరింగ్స్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు విజిటింగ్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎవరు? పెళ్లి కూతురు తరపు నుంచా పెళ్లి కొడుకు? పెళ్లి కూతురు తరపు నుంచి. ఏమవుతారు పెళ్లి కూతురు? నా క్లాస్మేట్ వాళ్ళ పాప. ఓకే సార్, ఫుడ్ ధనుష్ క్యాటరింగ్స్ నుంచి. సో ఫుడ్ మీకు ఎలా అనిపించింది? వీటిలో మీకు ఏది నచ్చింది? బాగుంది. నాకైతే మ్యాక్సిమం అన్ని కర్రీస్ బాగున్నాయి. కాకపోతే ఇంకా రైస్ వేసుకోవాలి, అది చేస్తే అది కూడా టేస్ట్ చేస్తే అది కూడా చెప్పవచ్చు. నమస్తే అండి. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. సో మేము ధనుష్ క్యాటరింగ్ నుంచి వస్తున్నామండి. సో చూసారు కదా, మీరు ఆల్రెడీ ఫుడ్ తినే ఉంటారు. సో ఎలా అనిపించింది ఫుడ్? బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. బిర్యానీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు కూడా ఈజీగా తినేలా ఉంది. మా బాబు కూడా హ్యాపీగా తిన్నాడు. అంటే ఎక్కువ స్పైసీగా లేకుండా సాఫ్ట్గా ఉంది. సో అన్నిట్లా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాకైతే బిర్యానీ కోఫ్తా కర్రీ నచ్చింది. ఆప్రికాట్ డిలైట్ కూడా బాగుంది. ఫుడ్ ఎట్లుంది? సూపర్ ఉంది. బాగుంది. బాగుందా? సూపర్ ఉందా? బాగుంది. ఏం నచ్చింది? అన్నిట్లో ఏం నచ్చింది? పన్నీర్. పన్నీర్. అందరికి పన్నీరే నచ్చిందా? ఐస్ క్రీమ్ వల్ల నచ్చింది. ఏ ఐస్ క్రీమ్? స్ట్రాబెర్రీ.
నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో మేము ధనుష్ క్యాటరింగ్స్ నుంచి వస్తున్నామండి. సో మీరు ఫుడ్ తిన్నారు కదా, ఎలా ఉందండి? సర్వీస్ ఇస్ ద బెస్ట్, సూపర్ సర్వీస్, చాలా బాగుంది. సర్వీస్ మాత్రం బాగుంది. సార్ ఎలా అనిపించింది? మీరు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. సో అన్ని ట్రై చేసాము. క్రౌడ్ ఉన్నా కూడా మంచి సర్వీస్ ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా సాఫ్ట్ ఫుడ్ బాగుంది. సో అన్నిట్లో ద బెస్ట్ ఏది అనిపించింది? ఐస్ క్రీమ్ సూపర్. ఓకే సార్. ఓకే సార్. భక్ష్యం ఓకే ఓకే. ఇంకా ట్రెడిషనల్గా ఉంది ఫుడ్, మంచి పద్ధతి ప్రకారం ఉంది, మంచి చేశారు, చాలా బాగా చేశారు. ది బెస్ట్ క్యాటర్ ద ధనుష్ క్యాటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకేం నచ్చింది? విన్నున్నాం ధనుష్ క్యాటర్ బాగా చేస్తారని విన్నాం, కానీ ఫస్ట్ టైం ఈ ధనుష్ క్యాటర్ వాళ్ళ ఫుడ్ తీసుకోవడం చాలా బాగుంది. సర్వీస్ బాగుంది, టేస్ట్ బాగుంది, అన్నీ కూడా సాఫ్ట్గా ఉంది. మన వైష్ణవాచార ప్రకారం వైష్ణవులు తగ్గట్టు ఉంది. అద్భుతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది ఫుడ్, టేస్టీ, సాంప్రదాయపరంగా చాలా బాగుంది. సో అన్నిట్లో ద బెస్ట్ ఏది అనిపించింది? భక్ష్యాలు చాలా బాగున్నాయి, ఐస్ క్రీమ్ చాలా బాగుంది. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి? యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలోనే ఉంటావా? ఓకే. ఏ స్కూల్? న్యూ డైమెన్షన్. ఏం పేరు నీది? శ్రీమాన్ ఆచార్య. ఓ, మళ్ళీ ఒకసారి చెప్పవా? శ్రీమాన్ ఆచార్య. సూపర్ నేమ్. దేవుడి పేరు పెట్టుకున్నావు, బాగుంది. సో తిన్నావా? భోజనం చేసావా? తిన్నా. ఏం తిన్నావు? బటర్ నాన్. బటర్ నాన్ ఒకటే తిన్నావా? బిర్యానీ. బిర్యానీ ఎట్లా అనిపించింది? మళ్ళా బాగుంది ఫుడ్. ఎట్లుంది? సూపరా? సూపర్. మళ్ళీ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి చెప్పు, ఏదైనా ఈవెంట్స్ ఉంటే తప్పకుండా ధనుష్ క్యాటర్స్ వాళ్ళని పిలిపించండి అని. పిలిపిస్తాం. ఇయ్యా నా కార్డు మమ్మీ డాడీకి ఇస్తావా? ఓకే. బాయ్. బాయ్. ధనుష్ క్యాటర్స్ని అందరూ ఆర్డర్ చేయండి. వెరీ గుడ్. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది లోకల్ అండి, యాదగిరిగుట్ట. ఓకే. ఎవరి తరపు నుంచి? అమ్మాయి తరపు. సో మేము ధనుష్ క్యాటరింగ్ నుంచి వస్తున్నామండి. సో ఫుడ్ మేము అన్నీ లైక్ A to Z అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎలా అనిపించింది ఫుడ్? బాగుంది మేడం. అంటే అన్నిటికన్నా ఏది బాగా అనిపించింది? మాకు భక్ష్యాలు బాగా నచ్చాయి, వేడివేడిగా. ఇంకా ఏదన్నా బెస్ట్? ఇంకా పన్నీర్ కర్రీ, మలై కోఫ్తా. పన్నీర్ కర్రీ బాగుంది. ఓకే. ఇంకేమేమి నచ్చింది? బిర్యానీ బాగుంది. మామిడికాయ ఆవకాయ బాగుంది. రైస్ చాలా బాగా అనిపించిందా? ఓకే. హాయ్. హాయ్ అక్క. ఎక్కడి నుంచి వస్తున్నావు? యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట నుంచేనా? అమ్మో, అందరూ యాదగిరిగుట్ట నుంచి అన్నారు మ్యాక్సిమం. సో ఏం పేరు నీది? వేద. ఏదా, నైస్ నేమ్. ఏ స్కూల్కి వెళ్తున్నావు? శివశివాన్ ఎస్పీఎస్. ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఓ, సెకండ్ క్లాస్. సో ఎవరు అంటే పెళ్లి కొడుకు తరపు నుంచి వచ్చావా, పెళ్లి కూతురు వాళ్ళ తరపు నుంచి వచ్చావా? పెళ్లి కొడుకు. ఏమవుతుంది పెళ్లి కూతురు? ఏమవుతుంది పెళ్లి కొడుకా? మా మామ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ. మామ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ. రైట్. ఓకే. ఫుడ్ తిన్నావా? తిన్నా. ఏమేమి తిన్నావు? రైతా, అన్నం, ఐస్ క్రీమ్, స్వీట్. ఫస్ట్ రైతా వేసుకున్నావా, అన్నం వేసుకున్నావా? అన్నంలో రైతా. సో ఏది మంచిగా అనిపించింది? రైతా, అన్నం, పెరుగు. ఇంకేమనిపించింది? చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆడ. మంచూరియా ఉంది, నూడిల్స్ ఉంది, ముంచీరా, న్యూడిల్స్ అన్నీ మంచి అనిపించినాయి. ఓకే. ఐస్ క్రీమ్ తిన్నావా? మళ్ళా తిన్నా. ఎట్లా అనిపించింది ఐస్ క్రీమ్? మంచిగా అనిపించింది. సూపర్ ఉందా? సూపర్. మళ్ళీ చెప్పు, కెమెరా ఆన్ చేసి సూపర్ అని చెప్పు. సూపర్. సూపర్ ఐస్ క్రీమ్. ఓకే. మళ్ళీ మమ్మీ డాడీకి చెప్పు, ధనుష్ క్యాటర్స్ వాళ్ళకి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ మనం కూడా ధనుష్ క్యాటర్స్ని పిలిపించుకుందామని చెప్పు. ఓకేనా? ఓకే. హియర్ ఈస్ ద కార్డ్. థ్యాంక్ యూ. బాయ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వరంగల్ నుంచి. పెళ్లి కొడుకు మా అన్న కొడుకు. భోజనాలు చాలా బాగున్నాయి, రిసీవింగ్ బాగుంది, సర్వీసింగ్ బాగుంది, అన్ని రకాల ఫుడ్స్ మేము తిన్నది. దాని పేరేం పేరు? న్యూడిల్స్ ఉన్నది, కట్ మిర్చి ఉన్నది, పన్నీర్ కర్రీ, అన్నీ కూడా చాలా బాగున్నాయి. మాకు తెలియని వెరైటీస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీ సర్వీసింగ్ పేరేం పేరు?
ధనుష్ క్యాటరర్స్. ధనుష్ క్యాటరర్స్ వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచి రిసీవింగ్ బాగుంది, ఫుడ్ బాగుంది, ఐటమ్స్ చాలా అన్నిటికన్నా ముఖ్యం భోజనం తృప్తిగా ఉండాలి. దెబ్బ నిమ్మకాయ పచ్చడి ఏదో వేసుకున్నాను, దాంతోనే ఫుడ్ దాదాపు సగం తిన్నాను. అదైతే నవ్వుతోన భవిష్యత్తు ఫుల్ అంటే ఫుల్ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది, ఐటమ్స్ అన్ని చాలా బాగుంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ కూడా చూశాను, మీరు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేశారు. ఎలా అనిపించింది బ్రేక్ఫాస్ట్ కూడా? బ్రేక్ఫాస్ట్ పొంగల్, ఇడ్లీ, వడ, అన్నిటికంటే పొంగల్ దాని బాగుంది. పేరేం పేరు ఇంకోటి బోండా పెట్టారు, బోండా. తర్వాత ఇంకేంది ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ సాంబార్ బోండా అనేది పొంగల్ అనేది బాగా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు పెట్టిన ఐటమ్స్లో లంచ్లో, గ్రాండ్ లంచ్లో ఏ ఐటమ్ ద బెస్ట్ అనిపించింది? నాకు పన్నీర్ కర్రీ బాగా అనిపించింది. నాకైతే దెబ్బ నిమ్మకాయ పచ్చడి బాగుంది, సూపర్ అంటే సూపర్. ఈమె చెప్తున్నాను కదా, నాకు పచ్చళ్ళు అంటే బాగా ఇష్టము, కానీ ఈ మధ్య కాలంలో దెబ్బ నిమ్మకాయ పచ్చడి అనేది నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడే చూసినాను, చాలా బాగుంది. గోంగూర పచ్చడి బాగుంది, అన్ని బాగుంది. డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, అంతే. ఒక టేస్ట్ మించి ఇంకొక టేస్ట్ ఉన్నది, డిఫరెంట్ ఉన్నాయి టేస్ట్లు. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆలు అది ఉంటుంది, తర్వాత వంకాయ కూర్మా, ఆలు కూర్మా, పన్నీర్ కర్రీ, ఇవన్నీ ఒక్కొక్కసారి దగ్గరి ఫ్లేవర్ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఆలు అది వంకాయ కూర్మా వేరే ఉంది, తర్వాత పన్నీర్ అది టేస్ట్ వేరే ఉంది. టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది, ఒకదాన్ని మించి ఒకటి. సో తప్పకుండా మీరు మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ జరిగితే కానీ తప్పకుండా ధనుష్ క్యాటరర్స్ని పిలవండి. టేస్టీ అంటే మీకు ఏ ఐటమ్స్ కావాలో దాన్ని డెఫినెట్గా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు, విందు భోజనం ఏర్పాటు చేసినందుకు, మరియు మీ ఛానల్ వాళ్ళకి ఛానల్ ఏంటిది సర్వీసింగ్ ప్లస్ ఛానల్ కదా వాళ్ళు చెప్పేది, సర్వీసింగ్ మాత్రం పిదా సూపర్. హియర్ ఇస్ ద కార్డ్ మ్యామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే సార్, భోజనం ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే ధనుష్ క్యాటరింగ్స్ వారు ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క ఐటెం ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి, స్వీట్ కానీ, రైస్ కానీ, కర్డ్స్ కానీ, మళ్ళీ రైతా కానీ, దాల్ పప్పు కానీ చాలా బాగుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏది అనిపించింది? ఈసారి కొత్త స్వీట్ పెట్టాడు, ఆ స్వీట్ బాగుంది. అది స్వీట్ కూడా వెరైటీ ఉంది, పేరు కూడా గుర్తులేదు. సార్ మీకు సార్? నాకు పప్పు బాగుందండి, చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా చేస్తారు, బాగా నచ్చింది. సార్ మీరు సార్? మెయింటెనెన్స్ బాగుంది, చాలా చక్కగా సరైనటువంటి రీతిలో, అంటే అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అసౌకర్యంగా కల్పించకుండా సౌకర్యంగా చాలా చక్కగా మీరు అందరూ కూడా ఇక్కడ అందరికీ ఏ విధంగా అందించాలనేటువంటి ఆ విధంగా అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తినేటువంటి ఆహారాన్ని అందించారు, చాలా చాలా చక్కగా. నమస్తే సార్. నమస్తే. హాయ్ అండి. హాయ్. సో చూసారు కదా ధనుష్ క్యాటరింగ్స్ భోజనం చేశారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుందమ్మా, టేస్టీగా ఉంది, సర్వీసింగ్ చాలా బాగుంది, సూపర్. అన్నిట్లో ఏది బాగా నచ్చింది మీకు? అన్నిట్లోనా ఐస్ క్రీమ్ బాగా నచ్చింది, మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంది, భక్షం బాగుంది, అన్ని కర్రీస్ అన్ని చాలా బాగున్నాయి, బిర్యానీ కూడా చాలా బాగుంది. మ్యామ్ సార్ మీకు? పచ్చిపులుసు బాగుందండి, స్వీట్స్ భక్షం బాగుంది, పప్పు అన్నిటికన్నా చాలా అంటే చాలా బాగేదండి, భక్షం బాగుందండి. సార్ మీకు సార్? జై శ్రీమన్నారాయణ. ధనుష్ క్యాటరర్స్ సూపర్. ఇప్పటి వరకు నేను చాలా క్యాటరింగ్స్లలో చాలా ఫంక్షన్స్లలో పోయాను, కానీ ధనుష్ క్యాటరర్స్ సూపర్, వెరీ సూపర్. మీరు భోజనం చేశారు, చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశాము. అన్నిట్లో బాగా ఏది నచ్చింది? స్వీట్ ఆఫ్రికా డిలైట్ నచ్చింది, పన్నీర్ మసాలా నచ్చింది, కోఫ్తా కర్రీ నచ్చింది, మలాయ్ కోఫ్తా నచ్చింది, తర్వాత ఆవకాయ రైస్ నచ్చింది, బిర్యానీ సూపర్ ఉంది. ఏది తక్కువ అవుతుందమ్మా దీంట్లో? అన్నీ బాగుంది, అన్నీ సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఫుడ్? ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ సర్వీస్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ హైజీన్ వన్. అండ్ వాళ్ళు కూడా వాటర్ కూడా వాళ్ళు విత్ గ్లౌజెస్ అండ్ అవి యూజ్ చేసుకొని పెట్టడం ఫస్ట్ థింగ్, అది బెస్ట్. బికాస్ ఎవ్రీవన్ ఎవరైతే వచ్చారో ఫస్ట్ హైజీన్ ముఖ్యం, హైజీన్ చూసుకుంటారు. సో వాళ్ళు వచ్చి మాకు హైజీన్ గా ఫుడ్ ఇవ్వడం అది మాకు ఇంకా యాక్సెప్టబుల్. సో ఈవెన్ this is very good which the catering you have served. Even we bless you that you will get more. Thank you ma'am. So మీకు సో అన్నిటికన్నా
విచ్ ఇస్ ద బెస్ట్ అనిపించింది? To be frank, I love sweets. I love chocolates and all. I totally love apricot delight. And in heart, I totally like ఎలా అంటే చాలా స్పెషల్ గా నార్మలీ ఫుడ్ అనేది ఫ్యామిలీస్ లో వెరైటీగా పెడతారు. మనకి ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కంటే ఆవకాయ రైస్ చాలా మంది చాలా నచ్చిర్రు, చాలా నచ్చి అలా టేస్ట్ చేసిన ఫుడ్ అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్.